బీటీవీ మీడియా వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో 165వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం అట్టహాసంగా నిర్వహించారు. చైతన్య సారస్వత పరిషత్ శ్రీ కళావేదిక కోనసీమ జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంబాజీపేట ఎర్రప్రగడ సూర్యప్రకాశ్రావు కళ్యాణ మండపం వేదికగా ఆదివారం జరిగిన ఈ సమ్మేళనంలో ఉభయ రాష్ట్రాల నుండి 170 మందికి పైగా కవులు పాల్గొని వారి కవితలతో అలరించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకి పరాభావనామ సంవత్సర ఉగాది సాహితీ పురస్కారాలు అందజేశారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాలతో ఘనంగా సత్కరించారు. శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రాజు, విఆర్ఓ రాధా మనోహర్, ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు, శ్రీనాథ కవి సార్వభౌమ వంశీకులు డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ, డాక్టర్ టి పార్థసారథి, మాకే బాలార్జున సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి, బివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమ్మ గర్భము నందే ఆలకించిన భాష, అన్నా చెల్లెళ్లతో ఆడి పాడిన భాష, గోరు ముద్దలతోనే అమ్మ నేర్పిన భాష, ఓనమాలతో గురువు నేర్పిన భాష, తేనెలలకు తీయనైన మధురమైన కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. మసగ బారుతున్నటువంటి తెలుగు భాషని, తెలుగు భాష వికాసం కోసం కృషి చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కోనసీమ కొంగు మంగారం, కోనసీమలో జంట పట్టణాలుగా విలసిల్లినటువంటి ఒకప్పటి కొబ్బరి పరిశోధనా కేంద్రం అంబాజీపేట నందు జరుగుతున్నటువంటి శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం సందర్భంగా జరుగుతున్నటువంటి జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో 175 మంది ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి చేసినటువంటి కవులు, కవయిత్రులు, రచయితలతోటి తెలుగు భాష అభ్యున్నతి, తెలుగు భాష వికాసం కోసం తెలుగు భాషామ తల్లికి అక్షర కానుకగా సమర్పిస్తూ తెలుగును దశ దిశలా ప్రసరింపచేయాలన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయముతో ఈ తరానికి, రాబోయే తరానికి తెలుగు యొక్క భాషా ప్రాధాన్యతని, ప్రాశస్త్యాన్ని, మాధుర్యాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నటువంటి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ కళావేదిక. నా పేరు కత్తిమండ ప్రతాప్, శ్రీ కళావేదిక చైర్మన్. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాలని ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లతం చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ కళావేదిక పనిచేస్తుంది. అందులో భాగంగా మేము ప్రతి నెల ఒక సాహిత్య, సాంస్కృతిక ప్రపంచం సృష్టించాలనే ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో 165వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో 165 మంది వివిధ రాష్ట్రాలు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కవులందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మెమోతో, సాలువా, ప్రశంసా పత్రంతో ఈ రోజు ఉగాది సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్నాం. మేము శ్రీ కళావేదిక ద్వారా ఏ కవి వద్ద నుంచి కూడా ₹1 కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలని, వర్ధమాన కవులను ప్రోత్సహించాలని, మట్టిలో మాణిక్యాలను వెలిగి తీయాలని, ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి వ్యక్తులందరినీ కూడా మేము వారిని సత్కరించాలనే ఉద్దేశంతో శ్రీ కళావేదిక పనిచేస్తుంది.